విజయవాడ కేంద్రంగా ఫార్మాసిటికల్ మాఫియా రెచ్చిపోతుంది. వైసీపీ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖలో మంత్రి అండదండలతో ఫార్మాసిటికల్ వ్యాపారి రెచ్చిపోయాడు. జనావాసాల మధ్య ప్రమాదకర రసాయనాల తయారీ, రీప్యాకింగ్ చేస్తుంది ఈ మాఫియా. సత్యనారాయణపురం కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా ఏళ్లు ఈ తంతు జరుగుతున్న డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ మొద్దు నిద్రపోతుంది. విజయవాడ కేంద్రంగా ప్రమాదకర రసాయనాల తయారీని కుటీర పరిశ్రమగా మార్చాడు ఆ ప్రబుద్ధుడు. సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ కి అతి సమీపంలో సిఐడి కార్యాలయం భవనంలోని కుటీర పరిశ్రమల రసాయనాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. నాటి పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అండదండలతో పశు పోషణలో వాడే అనేక మందులను నాసిరకంగా తన ఇంట్లోనే కుటీర పరిశ్రమలుగా తయారు చేసి సరఫరా చేశాడు. దీనికి సదరు మంత్రి గారి పూర్తి అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. సహజంగా ఏమైనా రసాయనాలు, ఔషధాలు తయారు చేయాలంటే ఆ కర్మాగారాలు ప్రత్యేక అనుమతులతో నడవాలి. అవి జనావాసాలకు దూరంగా ఉండాలి. ప్రమాదాలు జరిగితే వాటిని అరికట్టే అగ్నిమాపక, ఇతర పరికరాలు ఉండాలి. పనిచేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధాలను తయారీ, ప్యాకింగ్లోనూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. కానీ ఇవేమీ అక్కడ కనిపించవు. కేవలం 10 మంది వృద్ధులతో ప్రమాదకరమైన రసాయనాలను ప్యాకింగ్ చేయించడమే కాకుండా వాటిని పశు సంవర్ధక శాఖకు సరఫరా చేసి దాదాపు 10 నుండి 20 కోట్ల రూపాయలను గడించిన 5 ఏళ్లలో సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తుంది. అనేక అంటువ్యాధులతో చనిపోయిన పశువుల కళేబరాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలను సైతం ఇంట్లోనే తయారు చేస్తున్నాడు. సహజంగా ఇటువంటి పరిశ్రమలను నిత్యం డ్రగ్ కంట్రోల్ అథారిటీ తనిఖీలు చేసి వాటి నాణ్యతా ప్రమాణాలను, అక్కడ ఉన్న భద్రతా చర్యలను సమీక్షించాలి. అయితే మామూలు మత్తులో జోగుతున్న అధికారులు వీటిని గాలి కొదిలేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ ఈ సంస్థని స్థాపించి 4 దశాబ్దాలు అయినప్పటికీ ఈ ల్యాబ్ వంక డ్రగ్స్ అధికారులు ఎప్పుడూ కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ వెనుక మాజీ పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశు సంవర్ధక శాఖకు సంబంధించి ఏ టెండర్ అయినా కూడా ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్కే దక్కేవి. ఈ 5 ఏళ్లలో ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ ను అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు దాదాపు 50 కోట్ల మేర స్కామ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం తయారు చేసిన రీప్యాక్ కెమికల్స్ అవుట్డేట్ అయితే రీఫార్మేషన్ చేయాలి. కానీ ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం రీఫార్మేషన్ చేయరు. వీరు తయారు చేసే మందులు అన్నీ కూడా ప్రభుత్వ పశుసంవర్ధక శాఖకు సరఫరా చేస్తారు. మేము తయారు చేయం సార్. ఇక్కడ ఏం తయారు చేయం. మేము మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ వేరే స్టేట్ నుంచి దిగుమతి చేసుకుంటారు సార్. రా మెటీరియల్ తీసుకుంటారు, ఇక్కడ నుంచి రీప్యాక్ చేసుకుంటారు. అంతేగా మీకు ఉన్న లైసెన్స్ అదేగా? అంతేనండి. ఇది ఈస్టర్న్ ల్యాబొరేటరీకి సంబంధించి. అవునండి. ఎలాంటి సౌకర్యాలు మీ ఎంప్లాయీస్కి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఏంటని ఉంటుంది. అవి మీరు ఏం ఇస్తున్నారు ఎంప్లాయీస్కి? పని వాళ్ళకి ఎంత ఇచ్చే సౌకర్యం ఇస్తామండి. డ్రగ్ వాళ్ళు మామూలుగా గ్లౌజులు, లైసెన్స్ మాస్కులు ఇస్తాము. వాళ్ళ నామ్స్ ప్రకారం జిఎంపీ అంతా జిఎంపీ సెంట్రలైజ్ చేసి ఉన్నదండి. చూడొచ్చు ఒకసారి దాన్ని చూద్దాం. ఒక నిమిషం ఉండాలి. డిపార్ట్మెంట్ అయితే వెళ్ళాలి. ఏదైనా ప్రైవేట్ కాదు కదా. డిపార్ట్మెంట్ పిలిపిస్తాను. మా సత్యనారాయణపురం అండి. ఈ ఈస్ట్ విన్ ల్యాబొరేటరీ అని చెప్పి ఎప్పటి నుంచో ఉందండి. దీనివల్ల అక్కడ ఏం కెమికల్ తయారు చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు తయారు చేసే వాటి వల్ల పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అనారోగ్యాలు పాలవుతున్నారు. సార్ మా సత్యనారాయణపురం సార్, ఇక్కడ ఈస్ట్ విన్ కంపెనీ అనేది కెమికల్ ఫ్యాక్టరీ తయారు చేస్తున్నాం సార్. దగ్గర నెల నుంచి ఉంది. మాకు దగ్గర 15 నుంచి 20 నుంచి వాసన వస్తుంది బాగా. ఇదేంటని అడుగుతుంటే మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. అది కాక మళ్ళీ ఇళ్ళ మధ్యలో పెట్టారు. ఏంటనేది చెప్తుంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. దాంట్లోకి పనిచేసే వాళ్ళు ఒక 5-10 మంది మొత్తం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం విజయవాడ గంటగా చూసుకుంటే కనుక ఫార్మాస్యూటికల్ చల్లైపోతుందని చెప్పుకోవచ్చు. అదే గంటగా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సిద్ది అప్పలరాజు అండదండలతోనూ ఈ ఈస్ట్ ఈవెన్ ఫార్మాస్యూటికల్స్ అనే చెప్పుకున్న సంస్థను చూసుకుంటే కనుక దాదాపుగా పశువులకు సంబంధించి గత 5 సంవత్సరాలు 50 కోట్ల రూపాయలు మందులు పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ పంపిణీలు అన్నింటిలో కూడా చాలా స్కామ్ కూడా ఉన్నదనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే కనుక ఈ కంపెనీకి సంబంధించిన డేటా చూసుకుంటే కనుక నాణ్యత ప్రమాణాలు కూడా ఏ విధంగా కూడా పాటించట్లేదు అనేది కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇదే అంశం చూసుకుంటే కనుక దాదాపుగాను ఇది ఇళ్ల మధ్యన అంటే జనసంద్రం ఉన్న ఇళ్ల మధ్య వచ్చి ఇది చిన్న కుటీర పరిశ్రమలకు ఈ కెమికల్ తయారు చేసి రీప్యాక్ చేస్తా ఉన్నాడు ఎవరైతే శ్రీనివాస్ చౌదరి ఉన్నారు, శ్రీనివాస్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి. అయితే కనుక ఇతను ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే కనుక నాకు సిద్ది అప్పలరాజు వెనకాల ఉన్నాడు, మాజీ మంత్రి నాకు అంటే రాజకీయంగా అండదండలు ఉన్నాయి, నన్ను ఎవరేం చేస్తారనేది కూడా తగలమాల భవిష్యత్తు పరిస్థితులు కనిపిస్తున్నాం. అదే అంశం చూసుకుంటే కనుక కనీసం ఈ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నడిపించాలంటే కనుక జనవాసాలు దూరంగా తీసుకోవాలి, లేకపోతే శీతల వాతావరణ ప్రాంతంలో కూడా దీన్ని రీటాక్ చేయడం చేయాలి. అయితే కానీ ఈ పరిస్థితులు చూసుకుని అలాగే ఏదైతే కనిపించలేదు. రైట్, థ్యాంక్ యూ మధు.